క్రేడాయి వరద ప్రాపర్టీ షో నవంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు MVP కాలనీ అప్పుఘర్ రోడ్డు గాదిరాజు ప్యాలెస్లో ఘనంగా నిర్వహిస్తామని క్రేడాయి ప్రెసిడెంట్ వి ధర్మేందర్ తెలిపారు. శనివారం స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖలో ఇంతవరకు 9 క్రేడాయి షోలు విజయవంతంగా నిర్వహించామని అన్నారు. దేశంలో 2 అతిపెద్ద ఉపాధి రంగమైన రియల్ ఎస్టేట్ వినియోగదారులు వ్యాపారులకి వేదికగా ఈ ఎక్స్పో నిలుస్తుందన్నారు. చైర్మన్ KSRK రాజు మాట్లాడుతూ వినియోగదారులకి వ్యాపారులకి వారధిగా నిలిచే ఈ ఎక్స్పోలో ప్రముఖ నిర్మాణ రంగ సంస్థలన్నీ పాల్గొంటాయన్నారు. తమ సంస్థ సభ్యుల వద్ద కొనుగోలు చేసే ఫ్లాట్లు నాణ్యంగా ఉంటాయని పేరు ప్రఖ్యాతలు ఉన్నాయన్నారు. విజయవాడ వరద బాధితులకి తమ సంస్థ నగర శాఖ తరపున 10 లక్షలు, రాష్ట్ర శాఖ తరపున 50 లక్షల రూపాయలని విరాళంగా అందజేశామన్నారు. ప్రజలకి తమ స్వంత ఇంటి కల నెరవేర్చడానికి ఈ ఎక్స్పో ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. VMRDA పరిధిలో మార్కెట్లోకి వస్తున్న లేఅవుట్ల గురించి వినియోగదారులకి పూర్తిగా అవగాహన కల్పిస్తామన్నారు. ఫ్లాట్లు, విల్లాలు తదితర ప్రాజెక్టుల గురించి కూడా సమగ్ర సమాచారం సందర్శకులకి అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ ప్రాపర్టీ షో సందర్శకులకు డ్రా ద్వారా పలు బహుమతులు అందజేస్తామన్నారు. అనంతరం క్రేడాయి ఎక్స్పో బ్రోచర్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో క్రేడాయి సభ్యులు, SBI సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా గత 9 సంవత్సరాలుగా ఈ యొక్క క్రేడాయి ప్రాపర్టీ ఎక్స్పో ఇంత ఘన విజయం సక్సెస్ కావడానికి ముఖ్య కారణం వన్ ఆఫ్ ది రీజన్ మా పాత్రికేయ మిత్రులని గంటాపరంగా మేము చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళి వారికి తెలిసే విధంగా మీరు చేసే ఈ యొక్క మంచి కార్యక్రమం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ యొక్క 10వ క్రేడాయి ప్రాపర్టీ ఎక్స్పో ప్రజెంట్ మీకు ఈరోజు క్రేడాయి ప్రాపర్టీ ఎక్స్పోకి నగరంలో ఎన్నో ప్రాపర్టీ ఎక్స్పోలు జరుగుతున్నాయి. అలాగే స్టేట్ లో కూడా ఎన్నో ప్రాపర్టీ ఎక్స్పోలు కండక్ట్ చేస్తుంటారు. కానీ క్రేడాయి ప్రాపర్టీ ఎక్స్పోకి మిగతా ప్రాపర్టీ ఎక్స్పోస్ కి మీకు తేడా ఏంటంటే మేము మా క్రేడాయి మెంబర్స్ నుంచి మా యొక్క విశాఖపట్నం ప్రజలకి ఒక వారధిలాగా ఎటువంటి సైట్ విషయంలో కానీ, ప్రాపర్టీ విషయంలో కానీ, అలాగే కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ విషయంలో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా క్రేడాయి మెంబర్ అంటే ఒక నమ్మకం, ఒక నాణ్యత విషయంలో ఎంతో నమ్మకంగా ఉండే విధంగా ఈ యొక్క ప్రాపర్టీస్ కడతారు. కాబట్టి ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఈ యొక్క ప్రాపర్టీని తమ కళల కన్నా ఒక మంచి సొంత ఇంటిని నెరవేర్చుకునే విధంగా వారు ఎంత ఆశపడతారో ఆ ఆశ నెరవేర్చుకునే విధంగా మా క్రేడాయి మెంబర్స్ ఉంటారని గంటాపరంగా చెప్పగలుగుతున్నాం. ఈ రోజు క్రేడాయి మెంబర్ దగ్గర ఫ్లాట్ కొంటే ఎంతో కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు అని ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించేందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. అలా అందుకని మేము ఈ యొక్క క్రేడాయి 10వ ప్రాపర్టీ ఎక్స్పోని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లి వారందరూ ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోని విజిట్ చేసి వారికి నచ్చిన ఇంటిని కానీ, స్థలాన్ని కానీ కొనుగోలు చేసే విధంగా మీ ద్వారా వారందరికీ తెలియాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోని పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా క్రేడాయి ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోను ఈ బిజినెస్ కాకుండా మాకు మన విజయవాడలో జరిగిన ఎటువంటి వరదల్లో ఇబ్బందులు పడినా కూడా మా వంతు సహాయ సహకారాలు అందించే విధంగా మా క్రేడాయి విశాఖపట్నం నుంచి ఒక 10 లక్షల రూపాయలు, అలాగే స్టేట్ తరఫున ఒక 50 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని విషయాల్లో కూడా మీకు ముందుండి నడిపించడంలో మా క్రేడాయి ఎప్పుడు ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క క్రేడాయి ప్రాపర్టీ ఎక్స్పోని విజయవంతం చేసే విధంగా మా పాత్రికేయ మిత్రులందరూ సహాయ సహకారాలు అందించాలని మరొకసారి కోరుకుంటూ నాకు క్రేడాయి విశాఖపట్నం అనేది పాస్ట్ 9 years నుంచి సక్సెస్ఫుల్ గా వెరీ లార్జ్ స్కేల్లో ఈ ప్రాపర్టీ ఎక్స్పోస్ కండక్ట్ చేస్తుంది. అలాగే
విశాఖపట్నం అనేది సిటీ ఆఫ్ డెస్టినీ, ప్లెజెంట్ ప్లేస్ అండి. ఇక్కడ ఈవెన్ పోస్ట్ రిటైర్మెంట్ ఆల్సో పీపుల్ వాంట్స్ టు సెటిల్ హియర్. ఎందుకంటే మన విశాఖపట్నం అంతా ప్లెజెంట్ సిటీ. మాకు స్టేట్లో 20 చాప్టర్స్ ఉన్నాయి. 20 చాప్టర్స్లో కూడా క్రీడా విశాఖపట్నం వెరీ డిసిప్లైన్ సిస్టమాటిక్ చాప్టర్ అంటే సిన్స్ బిగినింగ్. మీకు ప్రాపర్టీ ఎక్స్పోస్ కూడా నిన్న క్రీడా రాజమండ్రి ఇనాగ్రేషన్ అయింది. ఆనరబుల్ మినిస్టర్ శ్రీ కపిల్ దుర్గేష్ గారు ఇనాగ్రేట్ చేశారు. ఉన్న 20 చాప్టర్స్లో కూడా లార్జ్ స్కేల్లో మెగా ప్రాపర్టీ ఎక్స్పోజ్ చేసి ఒక క్రీడా విశాఖపట్నం. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు సే. అలాగే సిటీ మరింత పెరుగుతున్న తరుణంలో ప్రాస్పెక్టివ్ బయర్స్ అందరూ కూడా సొంత సాకారం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు సెర్చ్ చేస్తుంటారు. వాళ్ళకి వెసులుబాటుగా ఉండేటట్టుకి సిటీలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి ఒక వెన్యూ దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి అనుగుణంగా అన్ని రకాల ప్రాపర్టీస్ అన్నీ కూడా ప్రాపర్టీస్ నెక్స్ట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండేట్టు ఈ యొక్క ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి ఈజ్ ఇట్స్ ద లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా. మేము కూడా ఫస్ట్ ప్రాపర్టీ ప్లాన్ చేసేటప్పుడు ప్లాన్కి వెళ్ళేటప్పుడు షుడ్ టేక్ ద లీగల్ ఒపీనియన్ ఫ్రమ్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కౌన్సిల్ అడ్వకేట్స్ బికాస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఐఎస్ఐ మార్క్. మేము ఈవెన్ దో వీ డోంట్ హ్యావ్ నెసెసిటీ టు యూజ్ ద ప్రాజెక్ట్ ఫైనాన్స్, కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ప్రాజెక్ట్ ఫైనాన్స్ తీసుకుంటే కనుక కస్టమర్స్కి ప్రాస్పెక్టివ్ బయర్స్ కింద ఒక భరోసా స్టేట్ బ్యాంక్ కూడా వీళ్ళతో సైనింగ్ చేస్తున్నారు. కాబట్టి దిస్ ప్రాపర్టీ ఇస్ నాట్ డజంట్ హ్యావ్ ఎనీ లీగల్ ఇష్యూస్. సో ఆ ఇన్సూరెన్స్ మీద ఇది కూడా యాడ్ ఆన్ అవుతుంది. In this regard, I congratulate the Kredai Visakhapatnam Chairman, President, Secretary and entire team. I congratulate on behalf of the Kredai Andhra Pradesh. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాస్ 9 years నుంచి కూడా టైటిల్ స్పాన్సర్గా మా క్రెడైతో సైన్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ విశాఖపట్నం, విజయవాడ కూడా మరి అక్కడ కూడా టైటిల్ స్పాన్సర్స్ ఏ ఈవెంట్ చేసినా వాళ్ళు ముందుండి మాకు సపోర్ట్ చేస్తారు. లాస్ట్ సౌత్ కాన్ 5 states కాన్ఫరెన్స్ కండక్ట్ చేసాం. కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మోర్ దాన్ 700 డెలిగేట్స్ ఆ యొక్క కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడం. దాన్ని కూడా వాళ్ళు ప్రైమ్గా దే కేర్